డిఎస్సి మిత్రులారా, 2/6/25 సోమవారం ఉదయం 10 గంటలకు బీసీవై పార్టీ అధ్యక్షులు శ్రీ రామచంద్ర యాదవ్ సార్ గారి ఆధ్వర్యంలో మహాధర్ణ నిర్వహించడం జరుగుతుంది. మీకు డిఎస్సి నోటిఫికేషన్లో ఎటువంటి సమస్య ఉన్నా సరే మీ వంతుగా మీరు ధర్నాలో పాల్గొని ధర్నాను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇదే మన చివరి ప్రయత్నం. కదలి రండి మిత్రమా. ప్రతి ఒక్కరూ ముందుకు రావాలండి. రేపు ఒక్కరోజు కాసింత సమయం మీ జీవితాల కోసం త్యాగం చేసేయండి. ఏదో రేపు ఒక్క పూట నేను ఇంట్లో కూర్చొని చదివితే జాబ్లు వచ్చేసేవండి. నార్మలైజేషన్లో పోయే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఇది మోటివేషన్ అనుకుంటారో, రిక్వెస్ట్ ఆడియో అనుకుంటారో మీ ఇష్టం. ప్రతి ఒక్కరు కూడా విజయవాడలోని ధర్నా చౌకాలోకి రావాల్సిందిగా కోరుచున్నాము. మనకి రేపు రామచంద్ర యాదవ్ సార్ వచ్చేసి ఏ విషయాల గురించి మాట్లాడతారనేది ఇప్పుడు చెప్తాను. ఒకటి వచ్చేసి టెట్ పెట్టి డిఎస్సి పెట్టడం, 2 నార్మలైజేషన్ రద్దు, 3 ఒక జిల్లా ఒక పేపరు, 4 వయోపరిమితి, 5 ఆదివాసుల గురించి మాట్లాడడం, 6 వచ్చేసి సిబిఎస్ఈ సమస్యలు, 7 వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ సమస్యలు, 8 వచ్చేసి ఇంతకుముందు స్పోర్ట్స్ సమస్యలు అన్నారు, 9 వచ్చేసి హిందీని లాంగ్వేజ్గా చదివిన వారికి ఇప్పుడు ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అది హిందీ కాదండి, ఉర్దూ లాంగ్వేజ్గా చదివిన వారికి అది ఉర్దూ మీడియంగా కనిపించేస్తుందంట. అంటే వాళ్ళు చదివింది ఒక లాంగ్వేజ్గా మాత్రమే, కానీ ఏకంగా ఏ మాధ్యమంలో చదివారన్నది మొత్తం టోటల్ చేంజ్ అయింది. సో ప్రతి ఒక్కరు కూడా మీ జీవితాలని బాగు చేసుకోవాలంటే వచ్చేసేయండి. ప్లీజ్ దయచేసి 10 సార్లు పిలిపించుకోవాలని అనుకోకండి. ఇందాకే కర్నూలు అమ్మాయి, ఒక అమ్మాయి వాయిస్ క్లిప్ బయటికి రిలీజ్ అయింది, ఒకటి బయటకు వచ్చింది. ఏడుస్తుంది అమ్మాయి, చచ్చిపోవాలని ఉందంట. అలాంటి అమ్మాయి లాంటి చావులు ఇంకెవరికి రాకుండా ఉండాలంటే ముందుకు రండి. దయచేసి ప్రతి ఒక్కరు ముందుకు రండి. అందరికీ నమస్కారం. సుమారు 7 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం విడుదలైన డిఎస్సి నోటిఫికేషన్లో అనేక లోటుపాట్లున్నాయి, గందరగోళంగా ఉంది. ముఖ్యంగా అభ్యర్థులకు ప్రిపేర్ అవ్వడానికి తగిన సమయం ఇవ్వకుండా హడావుడిగా ప్రభుత్వము పరీక్ష నిర్వహించే ప్రయత్నం చేస్తోందని, దాంతోపాటు నార్మలైజేషన్ సిస్టమ్ ద్వారా ఒక్కో అభ్యర్థికి ఒక్కొక్క పేపర్ ఇచ్చి నిజమైన అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉందని, జిల్లా మొత్తానికి ఒక్కో పేపర్ ద్వారానే నిర్వహించాలని చెప్పి, దాంతోపాటు అర్హత వయస్సు 47 సంవత్సరాలకు పెంచాలని, కొత్తగా బీఈడి డిఎస్సి రాసిన అభ్యర్థులందరికీ కూడా ఈ డిఎస్సి రాసే అవకాశం కల్పించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులు ప్రభుత్వాన్ని, విద్యాశాఖ మంత్రి గారిని ఎన్ని రకాలుగా విన్నవించుకున్నప్పటికీ కూడా ఇవేవి పట్టించుకోకుండా ప్రభుత్వము మొండిగా, మూర్ఖంగా, వెంటనే హడావుడిగా పరీక్ష నిర్వహించడానికి ముందుకెళ్తోంది. కాబట్టి ఈ విధానానికి వ్యతిరేకంగా బీసీవై పార్టీ వచ్చే సోమవారము అంటే జూన్ 2వ తేదీన విజయవాడ ధర్నా చౌక్లో ఉదయం 10 గంటలకి మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థులందరూ కూడా పాల్గొని ప్రభుత్వము తన నిర్ణయాన్ని మార్చుకొని పరీక్ష రాయడానికి కనీసం 90 రోజుల సమయం ఇవ్వడంతో పాటు నార్మలైజేషన్ వ్యవస్థ నుండి కాకుండా ఒక్కో జిల్లాకు ఒకే పేపరు విధానాన్ని తీసుకొచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం పైన పోరాటం చేద్దాము. లక్షలాది మంది నిరుద్యోగులకు బీసీవై పార్టీ అండగా ఉంటుంది, ఈ పోరాటంలో ముందుంటుంది. దాంతోపాటు పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు, నాయకులు, ప్రజా సంఘాల నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని లక్షలాది మంది నిరుద్యోగులకు మద్దతు తెలిపి వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిద్దామని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ.